నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఎవరైతే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు దైవసేవ కార్యక్రమాలను నిర్వహించి మీ విలువను మరింత పెంచుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో పదోన్నతులను పెంచుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్టయోగం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తమ మాట తీరుతో 10 మందిలో గౌరవాన్ని పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు అన్ని కార్యక్రమాలను ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల అభిమానం లభిస్తుంది. వీరి నుండి సహాయం సైతం అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు ఈరోజు. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక అదనపు రాబడి కూడా లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న చిక్కు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో చేసిన పొరపాట్లు ఈరోజు సరిచేసుకోగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక రాజకీయ రంగాల వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.